ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈసారి సంక్రాంతికి చెప్పాను కదా బెంగళూరులో చేశాను. ఇక అమ్మకి ఫోన్ చేశాను, అమ్మ పోయేసానని. అమ్మ వచ్చేసి చాలా హెల్త్ బాగాలేదని చెప్పింది. హై బీపీ అయిపోయింది మమ్మీకి. అందుకే మమ్మీని చూసుకోవడానికి అలాగే పాగోడకు వచ్చాను. సీనాని పాపనైతే అలాగే ధారవాడకు పంపించాను. అలాగే అమ్మ చూసినట్లే ఉంటుంది, వచ్చిపోయినట్టు ఉంటుందని నేను బాబు అయితే వచ్చాను. చూడండి, అర్లీ మార్నింగ్ లేచి అమ్మ చిత్రాన్నం చేసింది. చికెన్ మటన్ కి రెడీ చేస్తాను చూడండి. హెల్త్ బాగాలేదు అయినా కూడా కూతురు వచ్చిందని మమ్మీ చేస్తాను. మస్తు చేసింది ఎల్లిపాయ చిత్రాన్నం. అమ్మ యాక్చువల్లీ వంట సూపర్ గా చేస్తుంది. ఇక చూసారా, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తినేసి స్నానం చేసేసి రెడీ అయిపోయిన నోరుకి. ఇక్కడ కాఫీ చేస్తాను. టిఫిన్ తింటేనే కాఫీ తాగితే ఆ కిక్ వేరేగా ఉంటుంది. నీరు కొడుబా, ಸ್ವಲ್ಪ నీరు కూడా తినలేనా, బేగ బా. అక్కడ మా నాన్న వెయిటింగ్, మా అమ్మ నీళ్ళు ఇచ్చింది. మా నాన్న నేనిద్దరు కాఫీకి వెయిటింగ్. కరెంట్ స్టవ్. మమ్మీ అయితే వెళ్ళేటప్పుడు కాఫీ అనింది. ఇక కాఫీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఆ పక్క మా నాన్న వెయిటింగ్, ఈ పక్క నేను వెయిటింగ్. ఇక కాఫీ తాగేసి వెళ్ళేది. వేడి కాఫీ. ఎప్పుడు చూడండి జగన్ ఒక వీడియో చూసుకొని ఉంటాడు మా నాన్న. అసలు అది ఏం చేస్తాడో ఏమో, బరీ తెలుగు న్యూస్ చూస్తా అంటాడు మొబైల్లో. ఒకటి కాఫీ తాగి వస్తా, కాఫీ కావాలంట. అందరూ కాఫీ తాగుతున్నారు కాబట్టి వాడికి కాఫీ కావాలంట. ఇక టైం వచ్చేసి 9:30 అయింది. చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు అయితే కాలేజీకి వెళ్ళారు. వాళ్ళకి అప్పుడే బాయ్ చేసేసాను నాన్న, నేను ఊరికి పోయేసి వస్తానని. ఇక ఇప్పుడు కాఫీ చికెన్ మటన్ కుమ్మేసి ఇక నా 11 గంటల కంటే బస్సు ఉంది దుర్గాకి, దావణగిరి అండ్ ధారవాడ. నా ట్రైన్ జర్నీ ఈరోజు. నా కొడుకు వాళ్ళ డాడీ తప్పుకోలేదు, ఎంత ఇరిటేషన్ చేస్తాడో చూడాలి. వాడు ఇంక యాడ్ తింటాలేమా బిస్కెట్, ఏను తినబడ. ఇక అమ్మ వచ్చేసి ఈ పక్క అయితే చికెన్ రెడీ చేసుకుంటుంది. నేనైతే కాస్తంత మసాలా వేస్తున్నాను, కొబ్బరి, అల్లం వెల్లుల్లి అంతా. అమ్మ ఇక చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసింది. ఉప్పు, పసుపు, పుదీనా, కొత్తిమీర పేస్టు, కారము అంతా మొత్తం వేస్తాను చూడండి. మొత్తం అంతా కలుపుతుంది. రుచికి సరిపడంత కారం, ధనియా పౌడరు అన్నీ వేసి మిక్స్ చేసి ఆ మిక్సీ జార్లో వాటర్ వేసేసింది. ఇక చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చికెన్ మొత్తానికైతే ఇలా ఉడికింది. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఇక వేడి ముద్ద చేసింది. అందులోకి కోడి కూర సూపర్ కాంబినేషన్ ఉంటుంది. నేనైతే లాగిస్తాను. ఇక సాంబార్ మమ్మీ అయితే సూపర్గా చేసింది. యాక్చువల్గా అమ్మ వంటలు సూపర్గా చేస్తుంది. చాలా చాలా బాగుంది. మా ముద్దు పెట్టినావు కదమ్మా, అర్థం చాలు. రా తిన్న తొందరగా. ఇక మొత్తానికైతే రెడీ అయిపోయాను. చికెన్ ముద్ద చేసేసింది అమ్మ, నాన్న, నేను ముగ్గురు తింటున్నాము. అక్కకి ఫోన్ చేశాను, అక్క రాలేదు. నా కొడుకు తినడంట, వాళ్ళ పెద్దమ్మ వచ్చేంత వరకు కూర్చున్నారు. ఏమెత్తుంది తిన్నాడు. ఇక మా టైం అయితే అయిపోయింది చూడబ్బా. మేమైతే రెడీ అయిపోయాము, నేను నా కొడుకు. మా నాన్న వెయిటింగ్ చేస్తున్నాడు బస్సుకి డ్రాప్ చేసి. ఈ లోపల ఇక్కడ చూడండి ఒక స్వీట్ తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఈసారి తీసుకొని పోతున్నా. కలర్ ఎలా ఉంది కామెంట్ చేయండి, నాకు ఎలా కనిపిస్తుందో ఎలా ఉందో అనేసి. ఇక బ్యాగ్ అంతా సర్దేశాను. చివరిగా ఇంకా చీర పెట్టుకొనేసి మమ్మీకి డాడీకి గుడ్ బై చెప్పేసి ధారవాడకి వెళ్ళేది.